ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూసీపీఐసి కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మన ప్రియ సహోదరుడు, దేవుని సేవకుడు పాస్టర్ బొంత కాలేబ్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన ఈ సమయంలో ప్రియమైన కుటుంబానికి యూసీపీఐసి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు ఈ ప్రియమైన కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రత్యేకించి ఈ సమయంలో కావలసిన ప్రత్యేక ఆదరణ ప్రభు దయచేయాలని కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి కోసం, బిడ్డల కోసం. ప్రియులు పాస్టర్ బొంత కాలేబ్ గారు యూసీపీఐసి దేవుని సేవలో, పరిచర్యలో ఎంతో సహకరించిన ప్రియమైన సహోదరుడు. ప్రత్యేకించి మన ప్రియులు, మన అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ గారిని మరి వెన్నంటి ఉండి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలో సేవలో ఆయా విషయాలలో సహకరిస్తూ వచ్చారు. దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము. మరి యూసీపీఐసి పరిచర్యలో కాలేబ్ గారు ప్రతి పనిలో ముందు ఉండేవారు. చిరునవ్వుతో ప్రతి పనిలో సహకరిస్తూ ఉండేవారు. వారిది ఎంతో మంచి మనస్సు, దేవుని సేవను ఎంతగానో ప్రేమించే దేవుని సేవకుడు. ఈ ప్రియమైన దైవ సేవకుని బట్టి దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ లోకంలో పోయాడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనే మాటలు ఉపయోగిస్తారు. కానీ బైబిల్ గ్రంథం దేవుని బిడ్డల మరణాన్ని గురించి అనేకమైన శ్రేష్టమైన విషయాలు చెబుతూ ఉన్నది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది అనే కీర్తనల గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువునందు మృతునందే మృతులు ధన్యులని ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రియమైన సహోదరుడు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన దైవజనుడు. ప్రభువును, ఆయన పరిచర్యను, ప్రత్యేకించి యూసీపీఐసి పరిచర్యను ఎంతగానో ప్రేమించిన ఈ ప్రియమైన దేవుని సేవకుడిని మన టీంలో మనం కోల్పోవడం అనేది మరి కొంత బాధాకరమైన విషయమే. శరీరంలో ఉన్నాం, రక్త మాంసంలో ఉన్నాం కాబట్టి ఆ బాధ మన హృదయాల్లో ఉంటుంది. అయితే ఒక విషయాన్ని బట్టి మనం ఓదార్పు పొందాలి, ఆదరణ పొందాలి. ప్రియ దేవుని సేవకుడు పాస్టర్ బొంత కాలేబ్ గారు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు, పరలోకములో ఉన్నారు. పరలోకములో ఉన్న దేవదూతల సమూహముతో ప్రభువును ఆరాధించే గుంపులో ఉన్నారు. అందును బట్టి ఈ ప్రియమైన సహోదరుని బట్టి దేవునికి వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియమైన కుటుంబం కోసం ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉంటామని మా ప్రియులు మరి యూసీపీఐసి అధ్యక్షులు డాక్టర్ కోలా గారు తెలియచేసినట్లుగా ఈ కుటుంబానికి అండదండలుగా ఉండి కుటుంబానికి కావలసిన ఆదరణ, ఓదార్పు ప్రభువు దయచేయాలని కుటుంబం కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటామని మరి యూసీపీఐసి తరఫున ఈ కుటుంబానికి మరి ఈ మాటలు తెలియచేస్తూ దేవుడు వారిని దీవించి, ఆశీర్వదించి, ఆదరించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.